ప్రైజ్ లార్డ్. 80వ కీర్తన 19వ వచనం. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. చెరలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని చెరలో నుండి బయటికి రప్పించయ్యా, మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయ్యా అని ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకి జవాబు ఇవ్వగలిగిన దేవుడని వారికి తెలుసు కాబట్టే వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ఏదైనా చెరసాల అనుభవం ఉందేమో నాకు తెలీదు. దేవుని నుండి రక్షణ కోరుతున్నావేమో, విడుదల కోరుతున్నావేమో, అయితే ఆయన ముఖకాంతిని కోరుకో. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపచేసినప్పుడు గొప్ప విడుదల, గొప్ప రక్షణ నీవు నీ జీవితంలో అనుభవిస్తావు. మనందరికీ తెలుసు, సౌలు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుని ముఖకాంతి, దేవుని వెలుగు అతని జీవితంలో పొందుకున్నప్పుడు అతని జీవితంలో గొప్ప మార్పు, గొప్ప విడుదల, రక్షణ అతనికి సంభవించింది. పౌలుగా మార్చబడ్డాడు, దేవుని కొరకు జీవించాడు, ఆత్మను సంపాదించాడు, దేవుని రాజ్యాన్ని కట్టాడు. దేవుని ముఖకాంతిని మన జీవితంలో మనం కోరుకున్నప్పుడు, ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు గొప్ప విడుదలను, రక్షణను చూస్తాం. మన పరిస్థితులు మారుతాయి, మన బ్రతుకు మారుతుంది. ఇంక నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితం అంతా చీకటే, నా జీవితం అంతా బాధలే, నా జీవితం అంతా కష్టాలే, నా జీవితం అంతా అవమానాలే, ఈ వేధించే భర్తతో, ఈ వేధించే భార్యతో, ఈ పిల్లలతో, ఈ ఆర్థిక ఇబ్బందులతో నేను ఇలా బ్రతుకుతూనే ఉండాలేమో అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రవ్వా, చెరలో నన్ను విడిపించని కోరుకో. ఆ ఆశ నీకుంటే నీ ఆశను తీర్చే దేవుడు నీకెప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన నీ ఆశను తీరుస్తాడు, నేను విడుదల చేస్తాడు, మళ్ళా పరిస్థితులు మారుస్తాడు. ఇదిగో తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేసి నీకు రక్షణను కలిగిస్తాడు. కావాలా ఆ రక్షణ? కావాలా విడుదల? అయితే ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, ప్రభువా నీ సహాయం నాకు కావాలని. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ కార్యాన్ని నువ్వు చూస్తావు. ప్రార్థన చేస్తే వచ్చేస్తుందా అమ్మగారు? ప్రార్థన చేస్తే విడుదల వచ్చేస్తుందా? ప్రార్థన చేస్తే రక్షణ వచ్చేస్తుందా? దేవుడు తన ముఖకాంతిని ప్రసరింప చేసేస్తాడా అని నువ్వు అనుమానం పడద్దు. విశ్వాసంతో అడుగు అంతే. అడిగిన దాన్ని దేవుడు ఇస్తున్నాడని నమ్ము. తన వాక్యంలో ఏదైతే తను రాయించాడో అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాక్యానికి విరుద్ధమైనవి ఆయన చేయడు, కానీ వాక్యంలో లేనివి ఆయన చేయడు, కానీ వాక్యంలో ఉన్న ప్రతి దానిని ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి బ్రతికించమని అడగడం తప్పు లేదు, ముఖకాంతిని ప్రకాశింపచేయి అని అడగడం తప్పు లేదు, రక్షించు ప్రవ్వా అని అడగడం తప్పు లేదు, ప్రవ్వా నన్ను విడిపించయ్యా అని అడగడం తప్పేమీ లేదు. అవి నువ్వు అడగాలనే దేవుడు చూస్తున్నాడు. అవి అడిగిన వాళ్ళందరూ, విశ్వసించిన వాళ్ళందరూ దేవుని నుండి అవన్నీ పొందుకుంటారు. 100కు 100% ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు రక్షించే దేవుడవు, బ్రతికించే దేవుడవు, విడిపించే దేవుడవు. నీకు ప్రార్థన చేసినప్పుడు అయ్యా నీ బిడ్డలని చెర నుండి విడిపించిన దేవుడు, సమస్యల నుంచి విడిపించిన దేవుడు, బ్రతుకును మార్చిన దేవుడు, ముఖకాంతిని ప్రకాశింపచేసిన దేవుడు, నీ బిడ్డల జీవితంలో కూడా నీ ఆశీర్వాదాన్ని ఇచ్చి, నీ దీవెననిచ్చి గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.